జై శ్రీరామ్ అండి అందరికీ. నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మర్చిపోకుండా అయితే మీరు పాటించడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా మనం ఊరు వెళ్తున్నామంటే కనిపించిన వాళ్ళందరికీ వెళ్ళొస్తానని చెబుతూ ఉండండి. ఎందుకంటే అదొక ఆనవాయితీ అయిపోయిందనమాట కొంతమందికి. ఇక ఆవులు కనిపిస్తే ఆవులు, పక్షులు కనిపిస్తే పక్షులు, దేవుళ్ళు కనిపిస్తే దేవుళ్ళు. మరి మనం ఏమన్నా ఇది యుద్ధానికి బయలుదేరుతున్నామా, వెళ్ళొస్తాం, లేకపోతే అవతల వాళ్ళు జాగ్రత్త అని చెప్పడానికి. పైగా నాకు అర్థం కావట్లేదండి, చాలామంది రోడ్ల మీద పోతూ పోతూ పక్కనున్న వాటిని భలే సెటైర్ వేస్తారు. అందులోనూ ప్రకృతి మీద సెటైర్లు వేసేంత అవసరం లేదు కదా. అర్ధరాత్రి పూట బీచుల్లో లేకపోతే సముద్రం అలలు ఎలా కనిపిస్తాయి చెప్పండి. దిగాలి మనం రోడ్డు మీద, మన కారులో పోతూ పోతూ అలలు కనిపించట్లేదు అంటే ఎలా కనిపిస్తాయి? అవి నీ కళ్ళ ముందుకు వచ్చి కనిపించాలా? మనం రోడ్డు మీద నుంచి దిగాలి, అవతలికి దాటాలి, అప్పుడు వెళ్ళి చూడాలి అలలు వస్తున్నాయో లేదో. గప్పు చుప్పునుంది అసలు అలలు కనిపించట్లేదు అని ప్రకృతిని కూడా విమర్శించడమే. పైగా ఆవులు స్ట్రీట్స్లో అదేంటి సిటీస్లో ఉండకూడదంట. అసలు ఏమన్నా స్టేట్మెంట్ అబ్బా! సిటీస్లో ఉంటే ఎలాగండి అంటే అవి ప్రాణం కాదా? అంటే అవి సిటీస్లో ఉండకూడదా? ఒక్క ఊర్లలోనే ఉండాలా, లేకపోతే ఈ మాట మాట్లాడిన వ్యక్తి ఇంట్లోనే ఉండాలా? అంటే ఆవులు సిటీస్లో ఉంటే ఎలాగండి అని ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? దీనికి నిజంగా ఆన్సర్ చెప్పాలంటే డెడ్లీ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఉండొచ్చా ఉండకూడదా ఆవులు సిటీస్లో? అంటే ఏంటి, సిటీస్లో మనుషులు మాత్రమే ఉండాలా, ఇంకే ప్రాణి బతకడానికి వీలు లేదా? అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి నాకు అర్థం కాల. అంటే మళ్ళీ లేస్తేనేమో మనం జంతువుల మీదే బతికేస్తాము, కానీ ఆ జంతువులు ఎక్కడెక్కడ ఉండాలో కూడా మనమే డిసైడ్ చేస్తామా? వాటికి ఒక ఇది లేదా అంటే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదని అవి డిసైడ్ అవ్వడానికి కూడా వీల్లేదు. మనమే డిసైడ్ చేయాలా, మనమే చెప్పాలా. ఇక్కడ ఉంటే ఎలాగండి అంటే అంత హీనమైపోయిందా అవి అక్కడ ఉండడానికి కూడా వీలు లేనంతగా? నాకు నిజంగా అనిపించింది ప్రకృతి మీద కామెంట్స్ చేయడం ఏంటి, అలానే ఆవుల మీద కామెంట్స్ ఏంటి. ఇంకా పైగా మొన్న దేవాలయానికి వెళ్తూ వెళ్తూ అటు అదే ల్యాండ్ గురించి చెప్పడానికి పోతూ పోతూ అక్కడ గుడి దగ్గర చెప్పులు వేసుకునే వెళ్ళి తాకారనమాట. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనది భక్తి ఛానలు, మనం అన్ని దేవుడి గురించి చెబుతాము అని అన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ కదా. చెప్పులు లేకుండా వెళ్ళాలి దేవుడి దగ్గరికి, ఆ చెప్పులు లేకుండా నిలబడి దండం పెట్టుకోవాలి అనేది మినిమం కదా. ఈ రోజున చిన్న పిల్లలకు కూడా తెలుసు ఆ విషయం. మరి ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోయారు? అలా ఎలా పడితే అలా వెళ్ళిపోతారు. మళ్ళీ పక్కన వాళ్ళకి ఎక్కడ లేని శుద్ధపూస కబుర్లన్నీ చెప్తారబ్బా. మరి అన్ని కబుర్లు చెప్పినప్పుడు కనీసం అందులో కొన్నైనా పాటించాలి కదా. మరి అవి ఏవి పాటించకుండా మాకు కబుర్లు ఎందుకు చెప్తారు? పైగా ఈ ప్రయాణాలు ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు ఇప్పటికిప్పుడే బయలుదేరామని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకో చెప్పనా, అవి ఆల్రెడీ ల్యాండ్ ప్రమోషన్ చేసేటప్పుడు భాగంగా వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఫంక్షన్ పరంగానే వెళ్ళారు, తర్వాత అదే పనిలో భాగంగా ల్యాండ్ ప్రమోషన్ అనేది చేశారనమాట. సో జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తారంటే మొత్తం వీడియో షూట్ చేసేదంతా ఒకే రకంగా షూట్ చేస్తారు, కానీ తర్వాత ఏంటంటే ఇలా చేశాను అలా జరిగిందని ఆ సగం అబద్ధాలే చెప్తారు. మరి ఇక్కడ వెళ్ళింది ఇద్దరు పర్సన్సే, ల్యాండ్ దగ్గర కనిపించింది ఇద్దరు పర్సన్సే. మరి ఎలా ఎలా చెప్పండి? నాకు అర్థం కావట్లా. అంటే జనాలు మోసపోతున్నారా, లేకపోతే మోసపోతున్నారు కాబట్టి మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందా? మళ్ళీ అన్నిటి మీద ప్రేమున్నట్టు వెళ్ళొస్తామంటారు. పక్షులు రాని దానికి కోతలు ఉన్నాయి, సో అక్కడక్కడ తింటాయి అని అంటారు. నిజం చెప్పాలంటే సోలార్ హీట్కి చుట్టుపక్కల బర్డ్స్ ఉండలేవు, చాలా వరకు దెబ్బతింటాయి, వాటి హెల్త్ దెబ్బతింటుంది, అండ్ ఆ వేడికి అవి రాలేవు. అందుకని ఈ మధ్య పాపం అవి కనిపించట్లేదు. మన స్వలాభం కోసం వచ్చే వాటిని మనం ఆపేసాం. ఎందుకంటే మనకు అక్కడ అవసరం కదా, కరెంటు బిల్లు తడిసి మోపడైపోయిద్ది కదా. అందుకనే కదా సోలార్ వైపు మనం తిరిగేది. సో కాబట్టి ఈ సోలార్ ఉన్నప్పుడు బర్డ్స్ ఎప్పుడూ సోలార్ ఉన్న దగ్గరికి ఎక్కువగా రావు.
తప్పక వాటికి ఇంక వేరే ఇది లేక కాసేపన్నా ఉందామని కొన్ని వస్తాయేమో కానీ ఎక్కువ మొత్తంలో కంటిన్యూ కాలేవన్నమాట. అందుకని మనం ఏం చెప్తాము, ఉన్న విషయం అది చెప్పకుండా ఇక్కడ పంట పొలాల్లో పంట బాగా దొరుకుతుంది, అందుకని అవి మన దగ్గరికి రావు, ఆశించవు, ఆ పంట పొలాల మీదే తినేస్తాయి అని చెప్పేసి మనకన్ని కబుర్లు చెబుతూ ఉంటారనమాట. సరే ఓకే, పక్షుల విషయం వదిలేద్దాము. మరి జంతువులు ఏం పాపం చేశాయి? సిటీస్లో జంతువులు బతకడానికి అనర్హులా? అంటే అవి బతకూడదా? ఎలాగండి అని ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారా? మనుషుల్ని క్వశ్చన్ చేస్తున్నారా? ఆవుల్ని క్వశ్చన్ చేస్తున్నారా? అంటే అవి అక్కడ ఉంటే మనకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? మనం పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీస్నే మన ఇళ్ళ మధ్యలో పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటాము. పెట్టుకోండి, మా ఆరోగ్యాలకు పాడైపోయినా పర్లేదు, మేము ఏదన్నా కోమా పొజిషన్కి పోయినా పర్లేదు, మా ఇంట్లో పిల్లల ఆరోగ్యాలు దెబ్బతిన్నా పర్లేదు అని చెప్పి పొల్యూషన్ ఉన్న వాటికేమో మనం పర్మిషన్ ఇస్తాము. ఏ మాత్రం హాని చేయకుండా వాటి పాలు, వాటి మూత్రం, వాటి అదేంటి పేడ వేస్తే వాటితోటి పిడకలు తయారు చేసి హోమాల్లో వాడతాం. ఏ రకంగా చూసినా గోమాత ఏ రకంగా చూసినా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకునే ఒక జంతువు అన్నమాట. మరి వాటిని మనం ఇళ్ళ మధ్యలో ఉంచుకుంటే తప్పేంటండి? సిటీస్లో ఉంటే తప్పేంటి? పొల్యూషన్ వచ్చి మనకి హామ్ చేసే వాటిని హ్యాపీగా మన పక్కన ఉంచుకున్నప్పుడు మన హెల్త్ సరి చేసి మనందరికీ పుణ్యమార్గం తీసుకొచ్చే వాటిని మనం ఎందుకు సిటీస్ లోపల పెంచుకోవద్దు? ఎలా మాట్లాడతారు? నాకు అర్థం కాల. అరే ఓ పక్కన ఏంటంటే జాలీ ట్రిప్ లాగా ఏంటో వాళ్ళ డిస్కషన్స్ ఏంటో, మరి వాళ్ళ వ్యవహారం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు చాలామందే ఉన్నారు, ఒక ట్రిప్కి పోతున్నా లేకపోతే ఒక ఫంక్షన్కి పోతున్నా 100 బట్టలు పెట్టుకుంటారండి వాళ్ళకి నచ్చినవి. వాళ్ళకి ఏంటంటే టైంని బట్టి, ఇప్పుడు హల్దీ ప్రోగ్రామ్ ఉందనుకోండి, దానికి సంబంధించి ఎల్లో కలర్ డ్రెస్సెస్, ఎల్లో కలర్ శారీస్, ఎల్లో కలర్ సూట్స్ అన్నీ రకరకాలవన్నీ వాళ్ళకి నచ్చినట్టు అందరూ అనుకొని ఒక కాస్ట్యూమే అనుకొని డిసైడ్ అయ్యి వేసుకుంటూ ఉంటారు. అలానే మ్యారేజ్కి ఒకటి, తర్వాత రిసెప్షన్కి ఒకటి, అలానే వ్రతానికి ఒకటి, ఇంట్లో పూజలు ఉంటే వాటికి ఒకటి, ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. మనకు బట్టల సైజు క్వాంటిటీ పెరుగుతూనే ఉంటుంది. అలాంటిది కూడా వీడియోల్లో నేను అక్కడికి వెళ్తున్నాను, ఇన్ని బట్టలు పట్టాయి, ఇన్ని చేశానని చెప్పేసి చెప్పుకోవడం దేనికి? మళ్ళీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు కనిపించిన వాటికి పట్టుకొని వెళ్ళొస్తాం అని చెప్పడం ఏందో. మళ్ళీ ఆ సముద్రం ప్రశాంతంగా ఉంది, గప్చుప్పునుంది అంటే ఎగిరి పడాలేంది మీద? ఒకసారి సునామీ రమ్మంటే అయిపోయిద్దేమో కదండి, మళ్ళీ ఇంకోసారి బాగుంటుందేమో కదా సునామీ వస్తే. అలలు రాత్రిపూట చాలా ఎత్తుకి ఎగురుతాయి. కాకపోతే ఏంటంటే అట్లా పైకి లేచిన అలల్ని మనం చూడాలి అంటే మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, దిగాలి. కారులో జుమ్మని పోతూ అవి ప్రశాంతంగా ఉంది, అది గమ్మున పడుకుంది అంటే అది కుదరదనమాట. ఫస్ట్ మనం దిగాల, చూడాలా, చూయించాలా. అప్పుడు సముద్రం గట్టిగా అరుస్తుందా లేకపోతే మాట్లాడుతుందా అనేది మనకి వినపడుతుంది, మనకి కనపడుతుంది. అంతే తప్ప మనం పోతూ వాటి మీద సెటైర్స్ వేయొద్దు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం మీద మనం సెటైర్స్ వేసేంత పెద్దవాళ్ళం కాదు. ప్రకృతి మీద సెటైర్స్ వేసేంత పెద్దవాళ్ళం అస్సలే కాదు. మనకి ఎంత ఏజ్ వచ్చినా సరే మన లిమిట్స్లో మనం ఉండాలి ఫస్ట్. ఆవులకి ఎలాగండి ఇక్కడికి వస్తే, అక్కడ ఉంటే ఎలాగండి అని చెప్పడానికి మనం ఏమి దేవుళ్ళము దేవతలం కాదు. మనం డిసైడ్ చేయడానికి అవి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండొద్దని. అది చాలా తప్పు. ఆ మాట వెనక్కి తీసుకుంటేనే బాగుంటుంది. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు ఎలాగండి అంటే ఏంటి అంటే అంత హీనమా? అవి ఉండొద్దా? మనుషుల మధ్యలో అవి ఉండడానికి వీల్లేదా? లేకపోతే సిటీలో ఉండడానికి వీల్లేదా? ఏ ఉద్దేశంతో అన్నట్టు? మళ్ళీ దేవుళ్ళ మీద 100 రకాలుగా చెప్తారు. అలా చేయండి, ఇలా చేయండి, నేను ఆ పూజలు చేస్తాను, ఈ పూజలు చేస్తానని చెప్తారు కొంతమంది. మళ్ళీ అదే దేవుళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళి చెప్పులు కనీసం తీయకుండా అలానే నిలబడి దండం పెడతారు. మరి అదేంటి అంటే దేవుడి మీద రెస్పెక్ట్ ఉన్నట్టా, అవసరానికి వాడుకున్నట్టా? ఇదంతా చూసేవాళ్ళే చెప్పాలండి. నిజంగా డెడ్లీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఇప్పుడు వాళ్ళకే తెలవాలి, వాళ్ళే చెప్పాలి. అప్పుడు కానీ సరిపోదన్నమాట మనకి. సో నేనైతే ఇదే అనుకున్నాను, నాకు అనిపించినవి అన్నీ చెప్పేశాను. మీకు గినక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.